ప్రేమ కావాలి లవ్లీ చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న ఆది త్వరలో సుకుమారుడుగా రాబోతున్నాడు. తాజాగా ఈ కథానాయకుడు నటిస్తున్న మరో చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమా కథ నాకు సుబ్బారెడ్డి చెప్పడానికి వచ్చినప్పుడు అతను గెటప్ అది చూసి నేను ఎవరినో వేసాడు బుట్టలోకి నాకు ఆ దండ తీసుకొచ్చి నా మెడలో వేస్తున్నాడు అనుకున్నాను. బట్ 4-5 రోజులు తిప్పిన తర్వాత నేను ఒకరోజు కథ వినటం జరిగింది. కథ నాకు ఏమైనా నీ గెటప్కు నీ టాలెంట్కి సంబంధం లేకుండా ఉంది, ముందు గెటప్ మార్చని చెప్పా. అంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ చేసుకున్నాడు. సుబ్బారెడ్డి గారు నాకు ఆయనలో చాలా నచ్చింది ఏంటంటే ఆయన కాన్ఫిడెన్స్. ఆయన ఫస్ట్ టైం వచ్చి కథ చెప్తున్నప్పుడే కమర్షియల్ డైరెక్టర్ కావాల్సిన ఒక కాన్ఫిడెన్స్ డైలాగ్ పంచి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదు. కొంచెం కమర్షియల్గా కొంచెం ఒక రఫ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. అండ్ సో సుబ్బారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలానే మా హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. క్యారెక్టర్ అంటే ఏం లేదు, అంతే ఆహా కొత్తగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పను, కానీ తప్పకుండా నాకు చాలా కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం ఒక కమర్షియల్గా చేస్తున్నారు, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. సో నాకు కొత్తగా ఉంటుంది క్యారెక్టర్. నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే నేను మాట్లాడతానని చెప్పి ఆది గారికి ప్రమోట్ చేసి ఇమీడియట్గా కథ చెప్పే ఏర్పాటు చేశారండి. ఆది గారి కథ విన్న తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి ఫస్ట్ వినగానే ఇమీడియట్గా చేస్తున్నాము, ఎప్పటి నుంచి డేట్లను అడగడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథ గురించి, బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి, చూసుకుంటూ పోవు. ప్రేమికుడు అంతే, ఒక్కసారి లవ్ చేస్తే ఎదురున్న అంబానీ ఆడి బాబా అని చూడ్డు, దూసుకుంటూ వెళ్తూనే ఉంటాడు.